నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు అందరూ? నేను ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నా. అంటే నేను హౌన్స్లో ఉంటా. సో ఇక్కడనే పక్కకే టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసిన నేను. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఇక ఈ నుంచి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే నేను చేసేది కేరూమ్ జాబ్. ఆ జాబ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ జాబ్ ఏంటంటే అసలు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అప్లై చేసిన. స్టార్టింగ్ లో నేను వర్క్ చేసింది మాత్రం రెస్టారెంట్ లో చేసిన, వేరే రోజులో చేసిన. సో రెస్టారెంట్ లో చేసిన, వేరే రోజులో చేసిన. దాని తర్వాత మా ఫ్రెండ్స్ వల్ల ఇవి అప్లై చేసిన అనమాట. కిరోమ్ లూటన్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటుండే, సో వాళ్ళతోటి అప్లై చేసిన ఈ జాబ్. వాళ్ళే ఇట్లా చెప్పారు అనమాట, కిరోమ్ జాబ్ మస్తు ఉంటుందిరా, క్రేజీ ఉంటది, ఒక్కసారి అప్లై అని చెప్పి వాళ్ళే అప్లై చేసారు. నాకు కూడా ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట అందులో. సో ఆ ఎగ్జామ్ కూడా రాసిన నేను. మామ ఏంటంటే దర్శనం అయింది ఇప్పుడే మంచిగా. అయితే నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలా చేసిన జాబ్ అంటే, నేను ఫస్ట్ వేరే రోజులో చేసిన. ఇక వేరే రోజులో ఫుల్ దమ్ ఉంటుండే అనమాట. అయితే దాని తర్వాత ఇక రెస్టారెంట్ చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ రెస్టారెంట్ లో వేస్తుండే. మా ఫ్రెండ్ వల్ల నేను కూడా జాయిన్ అయిపోయినా రెస్టారెంట్ లో. చెఫ్ మనోడే ఉండే అనమాట, మన ఢిల్లీ వాడే. ఇక జర మంచిగా ఉండే అప్పుడు. ఒక 6-7 months దాకా అలానే చేసిన. ఇంకా చేస్తుండే. ఏంటంటే చెఫ్ ఇక వెళ్ళిపోయిండు అనమాట, వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయిండు. ఇక సో ఆ చెఫ్ ఉంటేనే మనకు మంచిగా ఫ్రీ ఉంటది, మంచిగా జాబ్ చేయొచ్చు. ఇక అన్ని మంచిగా ఉంటుండే. తర్వాత చెఫ్ పోయినాక ఏంటంటే వాళ్ళంతా రొమేనియా వాళ్ళు ఉంటుండే. సో మనల్ని ఇక దమ్ చేస్తారు అనమాట. అందుకే నేను ఏం చేసిన, మా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఇంకొకడు ఇద్దరు కేరంలో జాయిన్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు మంచిగా అంటే వాళ్ళే ఇట్లా చెప్పారు అనమాట, అరే జాబ్ ఇలా మంచిగా ఉందిరా, సో అప్లై ఇలా కేరూమ్ లా అని చెప్పేసారు. నేను ఏం చేసిన, కేరూమ్ లో అప్లై చేసేసిన. ఇక వాళ్ళే నా ఎగ్జామ్ రాసిరు. ఎగ్జామ్ కూడా నాది వాళ్ళే రాసిరు అనమాట. మనకి ఎక్కువ తెలియదు కాదు ఇక అప్పుడు. సో వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ రాసిరు. సో ఎగ్జామ్ రాసినాక మనకు సర్టిఫికెట్లు వస్తాయి అనమాట. ఆ ఎగ్జామ్ పక్క రాయాలి అంటే వాళ్ళకి అది ఏజెన్సీ. ఇప్పుడు నేను అప్లై చేసిన కేరూమ్ది, అది ఏజెన్సీ అనమాట. ఆ జాబ్ ఎట్లా అంటే ఏజెన్సీ వాళ్ళు మనకు షిఫ్ట్లు ఇస్తుంటారు. సో ఏజెన్సీ నుండి మనం అప్లై చేసాం. ఆ ఏజెన్సీ వాళ్ళకు మనం ఇట్లా నేను రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నా, సో ప్రాసెస్ ఏంటి అని చెప్పాలి. అట్లా చెప్పినాక ఏం చేస్తామంటే వాళ్ళు మనకి మన నేమ్, మన బిఆర్పి, ఎక్స్పైరీ డేట్, పాస్పోర్ట్ ఇవన్నీ అడుగుతారనమాట. సో ఇవన్నీ ఇచ్చేసాక నీకు డిబిఎస్ ఉందా అని అడుగుతారు. డిబిఎస్ ఉండాలన్నమాట ఇక్కడ వర్క్ చేయాలంటే. డిబిఎస్ అంటే ఇక టోటల్ చెక్ ఏదో ఉంటది ఇక, అది డిబిఎస్ ఉండాలి మనకు. సో డిబిఎస్ మనకు లేదు. సో దానికి వాళ్ళు మనకి 70 pounds అంటే 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు దానికి. అదొకటి. ప్లస్ నాకు సర్టిఫికెట్లు కూడా ఏం లేవు. పోయే వాళ్ళు ఏం చేశారు అంటే నాకు డైరెక్ట్ అసైన్మెంట్ లాగా ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ అని చెప్పినా కదా, అసైన్మెంట్ లాగా ఎగ్జామ్ అనమాట. సో నేను ఆ ఎగ్జామ్ కూడా మా ఫ్రెండ్ రాసిందనమాట, ఆమెనే. ఎగ్జామ్ రాసాక సో ఎగ్జామ్ రాసినాక ఎట్లయినా పాస్ అవుతాం, ఎవరు రాసినా పాస్ అయిపోతారు. అప్పుడప్పుడు పోతుంది కాబట్టి మనం మళ్ళా రాస్తుండాలి. ఏంటంటే ఆప్షన్స్ అవి వీడియోస్ చూసి కరెక్ట్ పెట్టాలి. ఆప్షన్సే మొత్తం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లా కాదు, మొత్తం ఆప్షన్సే ఉంటాయి. సో మనం ఆ ఆప్షన్స్ పెట్టినామంటే పాస్ అయిపోతాం, సర్టిఫికెట్ కూడా వచ్చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు ఏం చేయాలంటే ఆ సర్టిఫికెట్లు వాళ్ళకి పంపాలి మనం. ఆ సర్టిఫికెట్స్ వాళ్ళకి పంపినాక వాళ్ళు ఓకే చేస్తారు. ఇక సర్టిఫికెట్లు వచ్చేసినాయి, మనకి పంపిన సర్టిఫికెట్లు వచ్చినాయి, ఇట్లా నా ఎగ్జామ్ అయిపోయిందని పంపించేసినాం. ప్లస్ వాళ్ళు మనకి డిబిఎస్ కూడా వచ్చిందని మనకు ఇంటికి ఒక లెటర్ పంపుతారు. ఆ లెటర్ కూడా పంపారు మన ఇంటికి. సో ఇవన్నీ అయిపోయినాయి అనమాట, ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసినాం అంటే వాళ్ళు ఇక మెల్లగా నాకు షిఫ్ట్ ఇచ్చుడు స్టార్ట్ చేసిరు.
షిఫ్ట్ చూసి ఆడేసారు, మనకేమో ఏం తెలియదు. మనమే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినాం. ఫేక్ ఉందని పెట్టేసాం. ఒక 3 months ఫేక్ అని పెట్టేసిన, ఒక ప్లేస్ లో పెట్టేసిన. అట్లా పెట్టినాక అట్లా మనకి ఇచ్చిండనమాట జాబ్. సో ఏంటంటే ఫేక్ పెట్టినాక మనకి ఇచ్చేసిండు. ఎక్స్పీరియన్స్ 3 months అని ఉండాలి మీకు అని చెప్పి వాడు మనకు మెసేజ్ పెట్టిండు. సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ తెలంగాణ అన్నాం. ఇక డైరెక్ట్ ఫేక్ పెట్టేసినాం. 3 months ఫేక్ పెట్టేసి మనం జాబ్ తెచ్చుకున్నాం ఎట్లా చేసి. ఇక వాడు నాకు షిఫ్ట్లు ఇచ్చిండు. ఎట్లా అంటే నాకు ఇచ్చుడే డైరెక్ట్ సపరేట్ కేరంలో ఇచ్చేసిండు. దాంట్లో ఏంటంటే ఒక్కడే ఉంటాడు, మనకేమో ఏం తెలియదు ఏం చేయాలో. ఇక వాళ్ళకెళ్ళి ఒక ఆమె అంటే కొత్తగా పోయినాం కాబట్టి ఎట్లయినా చెప్తారు వాళ్ళు. మనం ఒక ప్లేస్ కొత్త పోయినప్పుడు వీళ్ళకి ఇట్లుంటది, ఆయనకి అట్లా వేయాలి ఇట్లా వేయాలని చెప్తారు కదా. సో మనకు సెట్ అయిపోయింది అట్లా. ఎట్లా అంటే ఆమె మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం. కామ్ ఉండాల, నేను పోయినాక ఆమె వెళ్ళిపోతుంది. ఒక్కడే ఉంటాడు, సో సపోర్ట్ చేయడానికి కూడా ఒక్కడే ఉండాలి. ఇక ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే, వాడు మంచిగానే ఉంటాడు, వాడిని జస్ట్ చూసుకోవాలి, స్నానం చేపియాలి, మన ఫుడ్ కుక్ చేయాలి టైంకి, అంతే. లేకుంటే అప్పుడప్పుడు వాడు అరుస్తుంటాడు, నువ్వు ఏమనకు, జస్ట్ లైట్ తీసుకో. వాడే అరిచి వాడే లైట్ తీసుకుంటాడు. సో మనతోటి వానితో అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు. వాని వల్ల మనకి మన ప్రాబ్లం వచ్చిందంటే మనం డైరెక్ట్ మన ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళ మేనేజర్ అక్కడ నెంబర్ ఉంటది, ఆ రూమ్ లోనే సపరేట్ కీ రూమ్ అన్నా కదా, సపరేట్ రూమ్ లోనే మనకు నెంబర్ కూడా ఉంటది. ఆ నెంబర్ కాల్ చేసామంటే నీ అమ్మ సిడ్డు. సో అంతా చేసినాక ఏం చేయాలంటే అట్లా సెట్ అయిపోయింది మనకి. ఇక నేను ఏం చేసినా అంటే మంచిగా చేసినాడు. 1 week 2 weeks షిఫ్ట్లు బాగా ఇచ్చిండు. 2 weeks ఇచ్చిండు. ఎవ్రీ డే నాకు 100 pounds వస్తుండే. 100 pounds అంటే ఎవ్రీ డే 10,000. అట్లా ఒక 5 రోజులు లైన్ గా, ఒక 2 weeks ఇచ్చిండు మొత్తం. 2 వారాలు 1,00,000 వచ్చినాయి. అప్పుడు స్టార్టింగ్ లో మంచిగా ఉండే, ఇప్పుడు జర జనాలు ఎక్కువై మనకు షిఫ్ట్లు ఏం దొరుకుతలేవు. స్టార్టింగ్ లో మంచిగా ఉండే, అప్పటి సంగతి చెప్తున్నా. ఇక తర్వాత ఏమైంది, డైరెక్ట్ గా నాకు అందరు ఉన్న దాంట్లో ఇచ్చుడు స్టార్ట్ చేసిండు. ఇక అందరు ఉన్న దాంట్లో కూడా పోయినాక మనకు మళ్ళా ఆడ ఏం చేయాలి, అందరు ఉన్నారుగా ఇక. సో ఆడి కూడా పోయినాక ఏమైంది స్టోరీ, అదే టైంలో వేరే దాంట్లో ఇక పెద్ద అందరు ఉండే దాంట్లో ఇచ్చుడు స్టార్ట్ చేసారు. వాళ్ళు ఏంటంటే 5 ఉంటారు. 5 పేషెంట్లు, అంటే 5 చూసుకోవాలన్నమాట. స్టాఫ్ కూడా మనకి 5 ఉంటారు. సో మనం ఏం చేసినాం, డైరెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇస్తారనమాట. ఇప్పుడు 5 ఉన్నారు కదా, సో వాళ్ళ 5 ఒక్కొక్కరు చూసుకోవాలి, ఒక్కరే చూసుకోవాలి వాళ్ళని. 5 ఒక్కడే చూసుకోలేడు కదా, సో ఒక్కొక్కరికి ఇస్తారనమాట. సో అది అయిపోయిందా, అది అయినాక ఏమైంది స్టోరీ. సో ఏంటంటే ఇక అలా ఇలా చేసినా నార్మల్ గా, ఇక నాకు మెల్ల పెద్ద దాంట్లో ఇచ్చేడు స్టార్ట్ చేసారు. అలా కూడా చేసిన మంచిగానే. ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసారు మనకు మొత్తం, ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసారు. సో నేను ఏం చేసినా మెల్ల నేర్చుకున్నా. ఎట్లా ఉంటది ఇక మొత్తం సిద్దిపేట అన్న డైరెక్ట్. ఇక అట్లా అనగానే నేర్చుకున్నా. ఇక వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు. కేరళ వాళ్ళు ఉన్నారనమాట అలా మొత్తం మాక్సిమం. సో కేరళ వాళ్ళు మనకి జర మన వాళ్ళు కాబట్టి జర చెప్పారు ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్పేసారు. చేసేసినాం మంచిగా, నేర్చుకున్నా అన్ని. ఒక 1 month 2 months లో అన్ని తెలిసిపోయినాయి అనమాట, ఏం చేయాలో అది. సో ఏంటంటే కీరంలో ఇప్పుడు మనం సపరేట్ కీరంలో ఏమో ఎక్కువ వర్క్ ఉండదు మనకి. సపరేట్ కీరం వస్తే మన ఒక్కరినే చూసుకోవాలి, ప్లస్ మన ఫుడ్ పెట్టాలి, గంతే. ఇక మన ఫుడ్ పెట్టాలి. ఇక వాంది వాడు నడుస్తాడు, అన్ని చేసుకుంటాడు, వాంది వాడు అన్ని చేసేసుకుంటాడు. సో
సో ఏంటంటే మనం ఇక మొత్తం జస్ట్ వంది మెడిసిన్స్ అవి ఉంటాయి కదా, మెడిసిన్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక్కడున్న దాంట్లో అయితే, ఇక ఇద్దరు ముగ్గురు ఉన్న దాంట్లో అయితే ఏం చేయాలంటే మనం డైరెక్ట్ మేనేజర్ అన్నా లేకుంటే షిఫ్ట్ మేనేజర్ అన్న ఎవరో ఒకరు వచ్చి వాళ్ళే ఇస్తారనమాట మెడికేషన్ కూడా. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక అందరు ఉన్న దాంట్లో ఏంటంటే వాళ్ళకి జర డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో వాళ్ళే షిఫ్ట్ లా వాళ్ళే వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట. సో మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద దాంట్లో ఉంటే. వర్క్ ఏంటంటే అసలు ఇప్పుడు పెద్ద ఒక్క దాంట్లో అయితే వాడు నడుస్తాడు, అన్ని వాడు వేసుకుంటాడు కాబట్టి ఒక్క దాంట్లో ఉన్నవాడికి ఓన్లీ మనం మెడికేషన్ ఒక్కటే ఇవ్వాలి. అట్లుంటది ఇట్లా వర్క్. ఇక సపరేట్ అందరు ఉంటారు కదా, అందరున్న దాంట్లో ఏం చేయాలంటే మనం వానికి స్నానం చేయాలి. ఇప్పుడు పొద్దు నుంచి మనం రాత్రి దాకా ఏం చేస్తాం ఇంట్లో, సేమ్ అదే వానికి వేసేయాలన్నమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, సేమ్ అదే వానికి వేయాలి మళ్ళా. సో దాని తర్వాత మనం స్నానం చేస్తాం, సేమ్ అదే మళ్ళా వానికి స్నానం చేపియాలి. స్నానం చేపించి మనం కూర్చోబెట్టాలి. ఇక మనం ఆడ టీవీ రూమ్ లో అన్నా ఏమన్నా కూర్చోబెట్టేసి అలాని ఆడ కూర్చోబెట్టినామంటే సెట్. మనం ఆడ కూర్చోవచ్చు మనం కూడా, కానీ మధ్యలో వానికి టాయిలెట్ వస్తుంది, మనకు కూడా వస్తుంది రోజు టాయిలెట్. వాన్ కూడా వస్తుంటది అనమాట. వానికి ప్యాడ్ వేసి పెట్టాలి ముందే. ప్యాడ్ మొత్తం పచ్చిగాక అప్పుడు ఇప్పాలి ప్యాడ్. స్మెల్ వస్తుంది మనకి ఎట్లయినా, ప్యాడ్ పచ్చిగా స్మెల్ వస్తుంది. లేకుంటే మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి. సో చెక్ చేసి మనకి ప్యాడ్ అది ఇది చేంజ్ చేస్తుండాలన్నమాట. ఇక చేంజ్ చేసినాక మనం మళ్ళా బట్టలు ఇట్లా మన పచ్చిగా అయితే బట్టలు కూడా చేంజ్ చేయాలి, లేకుంటే లైట్ అవన్నీ. సో అదే అనమాట స్టోరీ. అట్లుంటే కానీ ఒకవేళ తప్పు చేస్తే మాత్రం జర రూల్స్ కూడా బాగానే ఉంటాయి కదా మామ. తప్పు అయితే వేయొద్దు కీరంలలో. నార్మల్ గా టాబ్లెట్లు ఇచ్చే కాడ మళ్ళా వన్ మన అనుడు అది ఇది ఉంటే జర కష్టమవుతుంది, అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో వర్క్ అయితే మంచిగా ఉంటది మా ఇల్లు అయితే. ఇప్పుడు వేరే రోజులతోటి ప్లస్ వేరే జాబ్లతోటి పోల్చుకుంటే కీరం ది బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఇల్లునే చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా మీకు. నాకు తెలిసినంత వరకు ఈ జాబ్ బెస్ట్, అప్లై చేయండి. మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెట్టేసిన, Sai_Kiran_Gout77 అని ఉంటుంది నాది. సో అది ఏంటంటే ఇక ఈ జాబ్ మీరు కార్ ఉంటే బెస్ట్ ఈ జాబ్ కి. ఎందుకంటే ఇప్పుడు వాడు మన ఏజెన్సీ వాడు వీడ పడతాడు, షిఫ్ట్లు ఇస్తాడు. ఇప్పుడు పూణేకి మళ్ళా ట్రాన్స్పోర్ట్ అంటే మనకు 2 hours 1 hour ఈజీగా అవుతుంది. ఆ 2 hours 1 hour అయ్యే బదులు మనం డైరెక్ట్ కార్ ఉన్నది అనుకో, మనం డైరెక్ట్ కార్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం డైరెక్ట్ కార్ లో పోయినాం అనుకో, మీ అమ్మ స్విఫ్ట్ తొందరగా వెళ్ళిపోతాం కార్ ఉంటే. కానీ కార్ ఉంటే కూడా జర అన్ని వాటించాలి మనం, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కట్టాలన్నమాట. సో ఏం చేద్దామంటే మీరు కారు కొనుర్రి ఒకవేళ ఈ జాబ్ చేయాలనుకుంటే. కార్ పక్క అవసరం వస్తుంది మీకు. ఒకవేళ ఈ జాబ్ వచ్చిందంటే నీ అమ్మ కారు తీసుకోరి, మెల్లా కారు తీసుకొని డైరెక్ట్ కొట్టేసారు అంటే నీ అమ్మ రోజు కూడా షిఫ్ట్ ఇస్తే సెట్. ఇక షిఫ్ట్ ఇస్తే మీ లైఫ్ సెట్ మంచిగా. ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. మెల్లమెల్ల మీరు వేయరి, ఒక 3-4 months చేసాక మీకే సీన్ అర్థమవుతుంది. ఆట ఆడుకుంటారు మీరు అసలు. తెలిసిందే ఇక మీ గురించి నాకు. జై తెలంగాణ, జై కాంగ్రెస్ అన్న అంటారు ఇక మీరు మనోళ్ళు. అట్లా ఉంటది ఇక. సో ఈ జాబ్ అప్లై చేయరి, మంచిగానే ఉంటది. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయరు, ఇన్స్టాగ్రామ్ లో అన్నా కామెంట్ అని పెట్టి రిప్లై ఇస్తా. ఇక ఏంటంటే కొన్ని కీరంలలో డ్రాప్లు కూడా ఉంటాయి. వాళ్ళని తీసుకోయి అంటే లైసెన్స్ ఉంటాయి. నాకు లైసెన్స్ ఉన్నది అనుకో, కార్లో వాళ్ళని తీసుకొని ఒక ప్లేస్ లో దింపమంటారు, ఆ ప్లేస్ లో దింపాలి. దానికి కూడా మనకి మంచిగా ఉంటది అనమాట శాలరీ. అది నేను చేయలే, కానీ అది కూడా ఉంటది ఇందులో. సో అది మా స్టోరీ అయితే. ఇక ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాకు మొన్నటి దాకా ఒక దాంట్లో ఇచ్చిర్రు. ఎట్లా అంటే సపరేట్ ఒకడే ఉంటాడు, అలా ఒకడే ఉంటాడు. అని ఇల్లు మొత్తం ఆనికే. ఇక
జస్ట్ నేను వానికి మెడికేషన్ చేయాలంతే, అంటే మెడిసిన్లు ఇవ్వాలి వానికి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి మెడికేషన్ ఇస్తే సెట్. మెడికేషన్ వాడే తీసుకుంటాడు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళా మనం జస్ట్ ఒక పేపర్ తీసుకోవాలి. పొద్దున 10:30కు ఒకటి, సాయంత్రం 8 గంటలకు ఒకటి. 10:30కు మనం పేపర్ పైకి వన్ రూమ్ కి తీసుకున్నాం అనుకో, వాడే వేసుకుంటాడు. ఆ పేపర్ అని ముందు పెట్టాలి, వాడే సైన్ పెడతాడు. కథం పేపర్ తీసుకొని మళ్ళీ కింద పెట్టి కింద కూర్చోవాలి. మనం ఏంటంటే లంచ్, డిన్నర్ ఇవన్నీ తీసుకోవాలి. ఏంటంటే వాడు మొత్తం మనకి 14 hours షిఫ్ట్ ఇస్తాడు కదా. 14 hours అంటే డే మొత్తం ఇస్తాడు. మళ్ళా ఈరోజు పొద్దు నుంచి రేపు పొద్దున్న దాకా కూడా ఇవ్వచ్చు. సో అందుకే మనం ప్రీ ప్లాన్ తోటే ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ అన్ని తీసుకొని పోవాలి. అట్లా తీసుకొని అంటే నీ అమ్మ సెడ్డు, మీరు జాబ్ కి జాబ్, ఫుడ్ ఫుడ్ అన్ని. ఇట్లా మనం ఇంత దూరం వచ్చి తినకుండా ఉంటే వేస్టే. డబ్బులు ఏం చేసుకోవటం, డబ్బులు తినుడు లేకపోతే. తినుడు ఉండాలి, హెల్త్ ఉండాలి, మళ్ళా జాబ్ ఉండాలి, అన్ని ఉండాలి కదా మామ. సో మనం అన్ని చేయాలి, అస్సలు తగ్గేదే లేదు. డైరెక్ట్ ఇచ్చి పడేయాలి మన వాళ్ళందరూ. ఇది పక్కా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా, ఈ వీడియో మీకు పక్కా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కి, మీ దోస్తులకి, అందరికి షేర్ చేయరు. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు జర మెసేజ్ చేయరు, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లోనా లేకపోతే కామెంట్ పెట్టుర్రి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. ఇప్పుడు ఏంటంటే నేను పార్క్ వచ్చామా మా డైరెక్ట్ ఈయన్నే టెంపుల్ పక్కకి పార్క్, మా ఇల్లు కూడా ఈయన్నే పక్కకే ఉంటది. పార్క్ లో జర క్రేజీ ఉంటది, మంచిగా గాలి, అంత పచ్చదనం, నీ అమ్మ సెట్. ఇక ఏంటంటే మామ, ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకో కేరంలా, సెట్ లైఫ్. షిఫ్ట్ లిస్ట్ ఇంకా నీ అమ్మ ఆడుకుంటారు మీరు. మాక్సిమం వాడు 1 week శాలరీ ఉంటుంది, 2 weeks శాలరీ ఉంటుంది. అప్పుడప్పుడు 1 week కి మనకు 5 రోజులు వచ్చింది అనుకో, 500 pounds 600 pounds వస్తాయి, అంటే 50,000 వస్తాయి మాక్సిమం. ఇక అన్ని కట్టుగాను ఒక 45,000 అనుకోరి, వారానికి 45,000 అంటే నీ అమ్మ సెట్ కదా లైఫ్. ఇప్పుడు నెలకి 1,500 1,800 అంటే 1,50,000 1,80,000 దాకా వస్తాయి మాక్సిమం. సెట్ కదా మామ జాబ్ అయితే. ఒకవేళ ఈ జాబ్ గురించి మీకు ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయరు మామ, నేను మీకు చెప్తా. ఇక్కడ ఉన్నోళ్ళైనా లేకుంటే వచ్చేటోళ్ళైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా మంచిగా. నాకు జస్ట్ మెసేజ్ చేయరు లేకుంటే కామెంట్ పెట్టుర్రి, నేను నీట్గా చెప్పేస్తా మీకైతే. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఏం టెన్షన్ పడకుర్రి. కానీ ఇప్పుడు జాబ్లు అయితే జర కష్టంగానే ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం సెట్ మామ. దీంట్లో జాబ్ నిజంగానే కష్టంగానే ఉన్నాయి. ఇక అది ఒప్పుకూడా నేను. వీడు జాబ్లే లేవు, వీడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండ అనుకుంటారు నాకు తెలుసు. కానీ ఏంటంటే ఈ జాబ్ది జర వచ్చిందంటే సెట్ మామ. ఇప్పుడు నాదైతే ఇప్పుడు PSW వేసుకున్నా నేను. PSW వచ్చేసింది, మొన్ననే వచ్చింది. ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నేను జాబ్ కూడా ఇంకా అలానే చేస్తున్నా. పర్మనెంట్ కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు మెల్లగా ఏం చేస్తారంటే అలా వర్క్ వేసుకుంటూ ఒకటే దాంట్లో వర్క్ వేసుకుంటూ ఏం చేస్తారంటే మెల్లగా అన్నీ స్పాన్సర్షిప్ అడుగురి. అమ్మ సెట్ కదా ఇస్తే స్పాన్సర్షిప్. మొత్తం 5 years స్పాన్సర్షిప్ ఇచ్చిందంటే నీ అమ్మ సెట్. ఏడుగాడికి ఇస్తారు, మాక్సిమం ఇస్తారు. దోస్తుగాళ్ళకి ఇచ్చారు 2-3కి, మీకు కూడా ఇచ్చేస్తారు అనుకుంటున్నా. చెయ్యండి, ఒకవేళ చేస్తే కంటిన్యూ చేయండి, ఆపకండి. ఈ అమ్మాయిడు ఇట్లా ఇస్తుండు షిఫ్ట్లు అది ఇది అనుకో వేస్ట్ అవుతుంది. మళ్ళా సడన్ గా వాడు ఎప్పుడు ఇచ్చేది తెలియదు, ఎప్పుడు ఏంది తెలియదు. ఇచ్చిన అనుకో సెట్ కదా మామ. సో అందుకే ఏదైనా ఒక జాబ్ వేస్తే కంటిన్యూ చేయండి, ఒక 1 year అన్నా. వాడు షిఫ్ట్లు ఇస్తే కంటిన్యూ చేయర్రి. షిఫ్ట్ లేకపోతే వేరే అప్లై చేసుకోరు, కానీ ఇది ఇట్లా పెట్టుకోరి. ఎందుకంటే వాడు ఎప్పుడు ఏం చేసేది మనకు అర్థం కాదు, ఎప్పుడు ఏమయ్యేది మనకు తెలియదు కదా మామ లైఫ్ లా. సో జాబ్ కూడా అంతే మామ, మనకు లైఫ్ లో ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. కాబట్టి మన జాబ్ ముచ్చట్లో కూడా అంతే ఉంటది. మన జాబ్ కూడా ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. సో మామ ఈ జాబ్ అయితే అప్లై చేసేయరి. వస్తుంది లేకుట్లేదు మామ కదా, అట్లే ఉండాలి. ఇక వస్తుంది లేకుట్లేదు, టెన్షన్ పడద్దు దేనికి. టెన్షన్ పడితే ఇక లైఫే డైరెక్ట్ స్పాయిల్ అయిపోతుంది లైఫ్. ఇక మంచిగా ఉండాలి అందరూ, మంచిగా ఉంటేనే మంచిగా ఎదుగుతాం. దేంట్లో అయినా కొంచెం కాన్సిస్టెన్సీ ఉండాలి, దేనికైనా ఓపిక ఉండాలి మామ. దేనికైనా వస్తుంది, ఒక రోజు వస్తుంది ఎవరికైనా. అది మామ. ఇప్పుడైతే ఇంకేమున్నాయంటే దీంట్లో
వాడు మనకు షిఫ్ట్ టైమింగ్స్ ఏంటంటే అప్పుడప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఉంటాయి కొన్ని షిఫ్ట్లు, ఒకటి మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఉంటాయి, ఒకటి రాత్రి అంతా ఉంటాయి షిఫ్ట్లు కూడా. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా, ఈ మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా షిఫ్ట్లు ఏంటంటే జస్ట్ మనం వానికి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి, ఇంకా లంచ్ చేసి పెట్టాలి, స్నానం చేపియాలి. కొందరేమో వాళ్ళే స్నానం చేస్తారు, జస్ట్ మనం బట్టలు అవి ఇవి చేయాలి. కొందరికేమో ఓన్లీ కుక్ చేయాలి మనం. కుకింగ్ కూడా కొందరు ఎట్లా ఏంటారు అంటే కొన్ని కేరంలలో, నేను చాలా కేరంలలో చేసాను అనమాట. సో కొన్ని కేరంలలో వీళ్ళు ఎట్లా ఏంటారు అంటే మొత్తం జామ్ తింటారు. గ్రైండర్లో వేసి మిక్స్ చేసి ఫుడ్ అంతా గ్రైండర్లో మిక్స్ చేస్తారు, గ్రైండర్లో మిక్స్ చేసి ఇచ్చేయాలి వాళ్ళకు. అట్లా ఏంటారు డైరెక్ట్ పేస్ట్ తింటారు అనమాట వాళ్ళు కొందరు, ఎందుకంటే వాళ్ళకు నమలనీకి రాదనమాట. సో ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లా గ్రైండర్లో వేసి మిక్స్ చేస్తే డైరెక్ట్ స్పూన్ తీసి ఇట్లా నోట్లో పెట్టినమంటే అలా తింటారు. స్పూన్ తీసి నోట్లో పెట్టినమంటే అలా తింటారు కదా మామ. ఇక అందుకే గ్రైండర్లు వేస్తారు అనమాట వీళ్ళు చాలా మంది. ఇదే ఇక సాయంత్రం వీళ్ళు కాఫీ అన్నా, లేకుంటే బూస్ట్ అన్నా, లేకుంటే స్ట్రాబెరీ మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్ పౌడర్లు ఉంటాయి అన్ని వాళ్ళ దగ్గర. ఏం లేదు, అవి హాట్ వాటర్ కొన్ని పోసి అలా పాలు పోసి కలిపేసేయాలి, అంతే గవే అనమాట. సో ఇంకేందంటే వీళ్ళు డిన్నర్ మాత్రం మన 6 లోపే వేసేస్తారు మా డిన్నర్ అయితే, చెప్తున్నా కదా, డిన్నర్ పక్కా 6 లోపే వేసేస్తారు ఇక్కడ. సో డిన్నర్ మనం 6 లోపే మనం కుక్ చేయాలి. మనం అంటే ఎవరో ఒకరు కుక్ చేస్తారు మామ. మనకు కూడా ఉంటది ఒక రోజు, వాళ్ళకు కూడా ఉంటది ఒక రోజు. ఒకడు క్లీనింగ్ ఉంటది, ఒకడు బోర్లు తోమాలి, ఒకడేమో కుక్ చేయాలి, ఇంకోటేమో వాళ్ళని చూసుకోవాలి. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కూడా ఇస్తారు. కొన్ని దాంట్లల్లో ఒక్కొనికి ఇవ్వాలి మనం, అందరు ఒక్కొక్కరికి చేస్తారు. ఇప్పుడు కొన్ని గేరంలలో ఏంటంటే అందరు కలిపి ఉంటది ఫుడ్, కొన్ని గేరంలలో అందరు డిఫరెంట్ ఫుడ్ కూడా ఉంటది. అందరు కలిపి ఉన్న దాంట్లో ఏంటంటే ఒక్కొక్కటి చేస్తాడు. ఇక డిఫరెంట్ ఉన్న దాంట్లో ఏంటంటే ఎవరి రూమ్ ఆనికే, ఇప్పుడు ఎవరి కిచెన్ ఆనికే ఎవరి రూమ్ ఆనికే ఉంటది. సో ఎవరి కిచెన్ లా వానికి మనం వండి పెట్టాలి. అంటే ఇప్పుడు మనం ఒక్కరికి చేస్తాం కాబట్టి మనం వానికి వండి పెట్టాలి, ఇంకొకరికి చేస్తారు కాబట్టి వాడు ఇంకొకరికి వండి పెడతాడు. అట్లా అదే మామ కుకింగ్ ఇవన్నీ అయితే. ఇక నైట్ ఏంటంటే నైట్ షిఫ్ట్లు వచ్చినాయి అనుకో కీరంలో నైట్ షిఫ్ట్ వస్తే నీ అమ్మ సెట్ 7 కాడికి ఒక్క 1 అవర్ పని ఉంటుంది మామ. 1 అవర్ పని మనది కాదనుకోవాలి. 1 అవర్ జస్ట్ ఇట్లా క్లీనింగ్ చేసేయాల. 1 అవర్ క్లీనింగ్ చేసినామంటే నీ అమ్మ సెట్. తర్వాత పడుకోవచ్చు, మీరు పడుకోవచ్చు, లేకట్లేదు పడుకుంటారు కానీ మీరు, ఎందుకంటే ఆడ ఎవరు ఉండరు చూడని కూడా. సో మనం అలా పడుకోవచ్చు, ఏం కాదు, మనం అలా పడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మనం పోగానే జరసేపు కూర్చోవాలి మామ. ఇప్పుడు కొందరు వాళ్ళు ఉంటారు కదా చూసే, అంటే పేషెంట్లు, అదే డిసేబుల్డ్ ఉన్న వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళు నైట్ షిఫ్ట్కి ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేదాకా పడుకోరు అనమాట. ఇప్పుడు మనం పోయేదాకా వాళ్ళు కొందరు పడుకోరు. సో మనకు వచ్చేటోళ్ళు, మనకు ఇప్పుడు ఎవరైతే మనము చూసుకుంటామో వాళ్ళు పడుకోరు కొందరు. సో వాళ్ళని పడుకోబెట్టాలి మనమే. పడుకోబెట్టి కొద్దిసేపు మనం కూర్చున్నాక అప్పుడు మనం జర క్లీనింగ్ చేసేయాలి. కింద మనకి ఇస్తారు, పైన వాళ్ళు చేస్తారు, ఒక్కొక్కరు చేస్తారు మామ. సో అట్లా వేసేసాం అనుకో సెట్టు. సో ఈడిపోతుంది మామ, మనకు కావాల్సింది డబ్బులు కదా. ఇక ఏదైనా జాబే కదా. సో కష్టం ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, దేంట్లో అయినా. ఇల్లు కూడా అంతే, కొన్ని కేరంలో జర దమ్ ఉంటుంది, కొన్ని జర మంచిగా ఉంటాయి. సో మనం చూసుకుంటే చేయాలి, ఏదో ఒకటి మనకు కావాల్సింది పైసలు కాబట్టి మంచిగా చేసేయాలి మామ. సో నైట్ అంతా ఇట్లుంటుంది మామ. నైట్ ఏం వర్క్ ఉండదు మ్యాక్సిమం, పొద్దున్నే వర్క్ ఉంటుంది. నైట్ ఓన్లీ క్లీనింగ్, పొద్దంతా మనం జర వర్క్ అది ఇది ఉంటుంది. అది మామ ఈరోజు అయితే ఏంటంటే కీరంలా జర అప్లై చేసిరా అనుకో, వస్తే మాత్రం సెట్ మామ. ఈ జాబ్ కి మీరు అప్లై చేసిరా అంటే నీ అమ్మ సెట్ బాయ్, సెట్ అయిపోతారు మీరు 7 కాడికి. యూకేలో ఉన్నాడు ప్రతి ఒక్కడు జాబ్ కోసమే చూస్తారు, ఈ జాబ్ కావాలనే మ్యాక్సిమం అందరూ దీనికే చూస్తారు. అంటే నార్మల్ గా పార్ట్ టైం ఫుల్ టైం చేసే వాళ్ళకి, ఇప్పుడు ప్రొఫెషనల్ జాబ్స్ వద్దనుకుంటే ఈ జాబ్ కి మ్యాక్సిమం అందరు అప్లై చేద్దామని చూస్తారు. సో ఈ జాబ్ కి అప్లై చేసిరంటే వస్తే మాత్రం సెట్ మామ, చెప్తున్నా కదా, వస్తే సెట్. 7 కాడికి సెట్ అయిపోతారు మీ అమ్మ. ఏంటంటే మామ చెప్తున్నా కదా, ఈ జాబ్ వచ్చింది అనుకో యూకేలా,
మీ అమ్మ చుట్టూ లైఫ్ ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఏం చేద్దామంటే మీరు ఇది అప్లై చేసేది వస్తే సెట్ కదా మామ, వస్తే లేకుట్లేదు. ట్రై అయితే చేయాలి కదా మనం, ట్రై చేయాలి కదా మామ మనం. ట్రై చేసినాక వచ్చిందంటే నీ అమ్మ సాయి బాయ్ థ్యాంక్ యూ బాయ్ అంటారు మళ్ళా. సో ఈ జాబ్కి అప్లై అయ్యండి మామ. ఈ జాబ్కి అప్లై చేసి వస్తే కంగ్రాట్స్, రాకుంటే ఇంకోటి ట్రై అయ్యి ఆల్ ది బెస్ట్. ఇంకో దానికి ఏంటంటే చెప్తున్నా, నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు మొత్తం ఈ జాబ్ ఏంది అది ఇది అని. వస్తే సెట్ కదా మామ, వస్తే లేకుట్లేదు ఇక. అయితే మామ ఇంకా యూకేలో ఏం డౌట్ ఉన్నా నాకు జస్ట్ ఇట్లా ఏం చేస్తారంటే కామెంట్ లో పెట్టారు మామ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమున్నా సరే. అట్లే ఇక జిమ్ది కూడా ఏం ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ లో పెట్టారు, నేను మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తా. ఏం మామ చల్ మళ్ళా కలుద్దాం ఇక. See you man, see you.